వర్షాకాలంలో నీళ్లు బాగా వర్షం పడితే రోడ్డు మీద నీళ్లు ఉంటాయి. రోడ్డు పక్కన అంచుల్లో కొంచెం పొడి ఉంటుంది, అంటే బాగా తడిసిపోకుండా బురద లేకుండా ఉంటుందని అటు నడుస్తారు. నడిచేటప్పుడు అక్కడక్కడ కరెంట్ పోల్స్ ఉంటాయి. జారిపోకుండా అది పట్టుకుని వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. వెళ్తున్న దారిలో ఆ కరెంట్ పోల్ని పట్టుకుంటారు. దాని నిండా వర్షపు నీళ్లకు కరెంట్ పాస్ అవుతుంటుంది. కంటికి కనబడదు. పట్టుకున్న వ్యక్తి పట్టుకున్నట్టుగానే కదలకుండా ఇరుచుకొని ప్రాణం పోగొట్టుకున్న వాళ్ళు ఎంతో మంది రోడ్ల మీద ప్రాణాలు పోయి, డ్యూటీకి వెళ్తూ, ఉద్యోగానికి వెళ్తూ, ఆఫీస్కి వెళ్తూ, జస్ట్ నడుస్తూ నీళ్ళలో దిగ్గొడదు కదా అని వెళ్ళి స్తంభాన్ని పట్టుకొని ప్రాణాలు తీసేసింది. ఆమె దాడుతున్నప్పుడు ఒక పోల్ కనిపిస్తే జస్ట్ చేయి వేసింది అంతే, ఆయుష్ని తీసేసింది. నిండు ఆయుష్ని నాశనం చేసేసింది. తన ప్రాణం పోతుందని తను ఊహించి కూడా ఉండదు. ఆమెను పట్టుకోవడానికి కూడా భయపడ్డారు. పట్టుకుంటే వాళ్ళని కూడా పట్టుకునే అవకాశం ఉంది. ప్రజలు వచ్చి ఆమెను రక్షించేలోగా ప్రాణం గాల్లో కలిసిపోయింది. చూడండి, ఆ చిన్న బిడ్డ సైకిల్ తొక్కుతూ వెళ్తూ సడన్గా ఆ పోల్ మీద చేయబెట్టాడు. 2 పిల్లలు ప్రాణాలు పోగొట్టుకున్నారు. అక్కడ వర్క్ చేస్తున్నారు నీట్గా, కానీ అక్కడ కరెంట్ వైర్ ఉందన్న సంగతి చూసుకోలేదు. యవన కుమారులు ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఏమైందో గ్రహించేలోగా ప్రాణాలు పోయాయి. ఎంతో మంది చిన్న బిడ్డలు కావచ్చు, పెద్దలు కావచ్చు. ప్రత్యేకంగా ఈ వర్షాకాలంలో బయటికి వెళ్ళినప్పుడు ఐరన్ పోల్స్ కానీ నీళ్లున్న దగ్గర కానీ జాగ్రత్తగా ఉండండి. కరెంటు వాడుకోండి, కానీ దాంతో ఆడుకోకండి.